హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటే ఆనపకాయ కర్రీ. ఆనపకాయ కర్రీ బాగోదని ఎవరు తినరు. నేను చేసిన విధంగా చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 స్పూన్లు పల్లీలను వేసుకుని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, 6 ఎండుమిర్చి, స్పూను జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లో వేసేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకుని ఆనపకాయ ముక్కలను వేసేసుకోవాలి. ఆనపకాయలు నేను చూపించిన విధంగా కట్ చేసుకుని వేసుకుంటే బాగా కుక్ అయ్యి టేస్ట్ అదిరిపోతుంది. ఆనపకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముందుగా పౌడర్ చేసుకుని పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.